ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. దక్షిణాదిలో ఎర్రకోటగా పేరొందిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టి నెలకొంది. వరుసగా మూడోసారి అధికారం చేపట్టి రికార్డు సృష్టించాలని ఎల్డీఎఫ్ భావిస్తుండగా 2024 లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న యూడీఎఫ్ సీఎం పీఠంపై గురిపెట్టింది. మరోవైపు కామ్రేన్ల కోటలో ఉనికి చాటు చేసుకోవాలని ఎన్డీఏ ఉవ్విళ్లూరుతోంది. 3 కూటములకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అధికారం చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 2,71 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండగా 79.70% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం 43 ప్రాంతాల్లో 140 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 140 మంది రిటర్నింగ్ అధికారులు, 1,340 అదనపు రిటర్నింగ్ అధికారులు, 4,000కు పైగా మైక్రో అబ్జర్వర్లతో సహా 15,464 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. ఎన్నికల అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరిచి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. కేరళలోని మొత్తం ఓట్లలో అవి 1.36% ఉన్నాయి. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో రౌండ్లో గరిష్టంగా 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నానికల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికలో అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కు చావో రేవో అన్నట్లుగా మారాయి. 2016 నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2024 లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో యూడీఎఫ్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అంతర్గత చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. 2021లో కేవలం 41 సీట్లకే పరిమితమైన యూడీఎఫ్ ఈసారి మెరుగైన ప్రదర్శనతో 80 నుంచి 90 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరోవైపు అధికార ఎల్డీఎఫ్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. 2021లో 99 సీట్లు సాధించిన వామపక్ష కూటమి ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా బోటాబోటీ మెజారిటీతోనైనా అధికారం నిలుపుకుంటామనే ధీమాతో ఉంది. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓడిపోతే 1960ల తర్వాత దేశంలో వామపక్షాలు ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా పోతాయి. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదముంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేరళలో ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా శ్రమించింది. 2021 ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేకపోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా కొన్ని సీట్లు గెలవడంతో పాటు 20% ఓటు బ్యాంకును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021లో 12.51% ఉన్న కమలం పార్టీ ఓటు బ్యాంకు 2024 లోక్సభ ఎన్నికల నాటికి 19.23% పెరిగింది. అయితే 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో అది 15% పడిపోయింది. కానీ ఈసారి 2020 పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు తిరువనంతపురం కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం కమల దళానికి అదనపు బలాన్నిస్తోంది. ముఖ్యంగా సెంట్రల్ కేరళలో క్రైస్తవ అభ్యర్థులను బరిలోకి దించిన ఎన్డీఏ వారి ఓట్లపై గంపెడాసలు పెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా మారిన ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు ప్రభావం ఎన్నికల ఫలితాలపై చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులతో పాటు 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఫలితాల తర్వాత కూడా ఎలాంటి ఘర్షణలు జరగకుండా నిఘా పెంచారు.